రవీంద్ర గారు, నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి రాజీనామాల పరంపర ఎక్కువగా అవుతుంది. బయటకు వస్తున్నారు, ఒక పార్టీ నుంచి వేరొక పార్టీ వైపు చూస్తున్నారు అని వినిపిస్తున్న తరుణంలో టీడీపీకి కూడా సడన్గా షాక్ తగిలిందంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి టీడీపీలో కేసినేని నాని విజయవాడ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి పార్టీ ఎక్కడా గెలవని పరిస్థితుల్లో కూడా తను గెలిచి పార్టీలో నిలబడిన వ్యక్తి సడన్గా వైసీపీలోకి ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చింది? దానికి కారణాలు ఏంటి? ఇది టీడీపీకి షాక్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాదాపు రాజకీయాలకు ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్తకి, సామాన్య ప్రజలకు ప్రతి ఒక్కరూ తెలుసు కేసినేని నాని గారు పార్టీ ఈ 2019 తర్వాత ఒక సంవత్సరం నుంచే అందరికీ, టీడీపీలో ఉండే అందరికీ తెలుసు ఆయన నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లోపల ఏదో టైంలో పార్టీ మారతారని. యాజ్ యూజువల్ నిన్న కేసినేని నాని గారు మేము ఇట్లా రిజైన్ చేస్తున్నాం అన్నప్పుడు మీ రాజ్ న్యూస్ మీకు క్షేత్రస్థాయిలో విలేకరుల ద్వారా మీరు ఎంక్వైరీ చేయించండి. ఎవరైనా దాన్ని ఒక షాక్లా తీసుకున్నారా, లేకపోతే ఇది ముందే ఊహించిందే అని అనుకున్నారా అనేది చూడండి. అంటే కేసినేని నానికి ప్రాధాన్యత తగ్గించుకుంటూ రావడం జరిగింది. టికెట్ విషయంలో కూడా కన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వకుండా వచ్చింది. అలాగే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్ ఇవ్వడం వల్ల ఇచ్చే సూచనలు ఉండడం వల్ల మనస్తాపం జరిగింది అంటూ కూడా అంతర్గతంగా జరుగుతున్నాయన్న టాక్ అయితే వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? అదే అండి నేను చెప్తుంది. అసలు ముందు టికెట్స్ అనౌన్స్ చేశారా? లేదు కదా, చేయలేదు. కాకపోతే ప్రాధాన్యత అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తున్నాయి. అదేనండి నేను చెప్తుంది. అంతర్గతంగా జరిగే కొన్ని చిన్న చిన్న పరిణామాలు సర్దుకుపోవాల్సిందే, ప్రతి ఒక్కరు సర్దుకుపోవాల్సిందే. అలా కాకుండా చిన్న చిన్న వాటికే ఇది అవ్వాలి అని అనుకుంటే ఇలా చాలామంది చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి ఒక్కరికే ఉంటాయి. మీరు 2019 ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో కేసినేని నాని గారు పోటీ చేయరు పార్టీ తరఫున అనేది ప్రతి ఒక్కరికి, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి అంతో ఎంతో అవగాహన ఉంటూ వచ్చింది. నేను ఇంకోటి కూడా చెప్తానండి, ఇందాక బాలాగారు చెప్తా, ఈ వాళ్ళ గ్రౌండ్స్ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అది ఇది. అసలు ఎమ్మెల్యే ఇక్కడ క్షేత్రస్థాయిలో వచ్చేళ్ళకి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కంటే పార్టీ మీద వ్యతిరేకత ఎక్కువ అండి. ఎందుకంటే ఏం జరిగినా పైన ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజల దగ్గరికే చేరుతుంది. ఎమ్మెల్యేలు అనేవాళ్ళు నామాత్రంగా మాత్రమే ఉన్నారు. కేవలం ఈ వచ్చిన వాళ్ళందరినీ టీడీపీ జనసేనలో కూడా ప్రతి ఒక్కరికి తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇస్తారనేది కూడా భ్రమే. బాలాగారు అన్నట్టు వాళ్ళని చూసి చేర్చుకోవాలి అది ఇది అంటే ఈ 4 సంవత్సరాలు గడిచిన, కరోనా కాకుండా గడిచిన 4 సంవత్సరాలు పార్టీ తరఫున ఎవరు పోరాడారు, ఎవరు క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడ్డారు, ఎవరు నిలబడ్డారు వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు పారాచూట్లు వేసుకొని దిగి ఇదయ్యే వాళ్ళకి ఉండదు. ఇంకోటి అవతల వాళ్ళకి అక్కడ టికెట్ లేకపోవడం వల్ల అది ఇది అని అంటున్నారు. దాదాపు 80 నుంచి 85 నియోజకవర్గాల్లో ఇప్పుడు వైసీపీ నుంచి ఇన్ఛార్జీలు మారే అవకాశం ఉంది. ఇప్పుడు సిట్టింగ్లు అందరూ మారే అవకాశం ఉంది. ఇది కేవలం వాళ్ళ మీద వ్యతిరేకత అనుకుంటున్నారు తప్పితే వాళ్ళ మీద వ్యతిరేకత కాదండి. ఇది కేవలం పైనున్న పార్టీ మీద వ్యతిరేకత. కాకపోతే అది పార్టీ మీద వ్యతిరేకత చూపించకుండా కింద వాళ్ళని మారిస్తే ఇదవుతుందేమో అన్నట్టుంది. రేపు ఎలక్షన్స్లో 2 జరుగుతాయండి పోలింగ్ బూత్లో నా అంచనా ప్రకారం. అయితే చంద్రబాబు గారు సీఎం కావాలి అని అనుకున్న వాళ్ళు పోయి సైకిల్ గుర్తుకు ఓటేసి వస్తారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి అనుకున్న వాళ్ళు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారు. అంతేగాని క్షేత్రస్థాయిలో అభ్యర్థి బలాబలాలు నాకు తెలిసి మహా అంటే ప్రతి నియోజకవర్గంలో ఒక 5 నుంచి 10,000 ఉంటే గొప్ప. ఆ 5 నుంచి ఒక 10,000, 15,000 ఎఫెక్ట్ చేయగల అభ్యర్థులు కూడా రాష్ట్రంలో ఒక 10-15 మందే ఉంటారు. లైక్ నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇట్లా ఒక రాష్ట్రం మొత్తం మీద ఇట్లా ఒక 15 మంది అభ్యర్థులు మాత్రమే క్షేత్రస్థాయిలో వాళ్ళ బలం ఉంది. కానీ మిగతా వాళ్ళందరూ కేవలం పార్టీ బలబలాల మీదే పోటీ చేస్తారండి. అది పరిస్థితి.